ఇక ఇవాళైతే రొటీన్ గా పర్ఫ్యూమ్ స్మెల్ గురించి కాకుండా వాటి బాటిల్స్ గురించి అయితే మాట్లాడదాం కాక. ఈ బ్రాండ్ వచ్చేసి మేసన్ అల్లంబ్రా కాక. ఇది లతాఫోల్ల సిస్టర్ బ్రాండ్. మరి బ్రదర్ ఎవరని అడగకూడదు, నాకు తెలియదు. ఇక ఈ పర్ఫ్యూమ్లు కూడా తోపు డిజైనర్ ఒక బ్రాండ్స్ యొక్క క్లోన్స్ కాక. అవి ఏంటి అంటే వచ్చేసి బ్లూ ది షనెల్ యొక్క క్లోన్ కాక మీకు ఈజీగా 15,000 ఉంటది. వచ్చేసి టామ్ ఫోర్డ్ ఊడ్ కాక ఇది 20+ ఉంటది. నెక్స్ట్ ఇది వచ్చేసి YSLY EDP యొక్క క్లోన్ కాక ఇది కూడా మీకు 10,000 పైన ఉంటుంది. మూడిట్లలోనైతే ఇవి రెండు బ్లూ ది షనెల్ ఉన్న YSLY ఇవి అయితే బెస్ట్ ఫర్ సమ్మర్స్ కాక. ఇది వచ్చేసి టామ్ ఫోర్డ్ ఇది వచ్చేసి బెస్ట్ ఫర్ వింటర్స్. కాకపోతే ఈ మూడిట్లలో మైనస్ ఏంటంటే సెంట్ ప్రొఫైల్ అయితే సేమ్ నీకు బ్రాండ్ వాటి లెక్కన ఉంటాయి కానీ ఎక్కువ షేప్ అయితే పర్ఫామ్ చేయకాక. ఇది ఒక్కడైతే మైనస్ మేసన్ అల్లంబ్రా నుంచి. పర్ఫ్యూమ్ లో ఇంకొక మైనస్ ఏంటంటే కాక వీటి క్యాప్స్ మాత్రం లూజ్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఇట్లా క్యాప్ పట్టుకొని తీస్తే మాత్రం ఇట్లా లూజ్ వస్తుంది. ముందే చెప్తున్నా క్యాప్స్ అయితే అంత మంచిగా లేవు. మీరు బాటిల్ ఇట్లా పట్టుకునేది ఇట్లా క్యాప్ పట్టుకొని ఇట్లా ఊసత్తున్నాయి. అంత క్వాలిటీగా లేవు క్యాప్లు మాత్రం. ఇక స్మెల్ విషయానికి వస్తే నో డౌట్ కాక ఆల్మోస్ట్ 80% అయితే సిమిలర్ ఉంటుంది. కాకపోతే నేను చెప్పినా కదా దీనికి ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఇవి మీరు ట్రై చేస్తా అంటే ట్రై అయ్యారు కాకపోతే ఫస్ట్ డీకెన్ ట్రై వెళ్ళి తర్వాత నచ్చితేనే తీసుకోర్రి. ఈ 3 పర్ఫ్యూమ్ల గురించి ఇండెప్త్ రివ్యూ కావాలంటే చెప్పురు కాక చేసి పెడదాం మెల్లగా. ఇక ఈ పర్ఫ్యూమ్ కూడా నేను తీసుకొని 2 years+ అవుతుంది కాక. నేను తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 1,800 ఉండే, ఇప్పుడు 2,500 అయినాయి.